రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఈ క్లీనర్ హోటల్ని క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు హౌస్ కీపర్స్ వెళ్ళి చూస్తే ఆయన ఎంతసేపటికి రెస్పాండ్ కాలేదు. దాంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ కీతో తలుపు తెరుచుకొని వెళ్తే ఫుల్ బట్టలు వేసుకొని ఆయన బాత్రూంలో పడిపోయి ఉన్నాడు. దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ని అలర్ట్ చేశారు. అక్కడున్న పారామెడిక్స్ ఇమ్మీడియట్గా రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చి ఆయన పరిశీలించి చూస్తే ఆయన అప్పటికే తెలిసింది. దాంతో వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఒక్కసారిగా మొత్తం గల్ఫ్ దేశాల్లోనే ఒక కుదుపు వచ్చింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో మనవాడిని అక్కడ లండన్లో ఎవరైనా దీని వెనక ఏమన్నా హౌతీల హస్తం ఉందా అన్న యాంగిల్లో వీళ్ళు గబరపడ్డారు. దాని తర్వాత అతనికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు. టాక్సికాలజీ రిపోర్ట్ కూడా ఇమ్మీడియట్గానే వచ్చింది. అందులో టాక్సికాలజీ రిపోర్ట్లో ఏముందంటే ఇతను అంతకుముందు విపరీతమైన లిక్కర్ తీసుకున్నాడు. అంటే లిక్కర్ బ్లడ్ దీంట్లో ఎంత ఉందంటే ఆల్కహాల్ కంటెంటు 100 ml బ్లడ్కి 222 మిల్లీగ్రాముల లిక్కర్ ఉంది. యాక్చువల్గా ఇంత లిక్కర్ డెన్సిటీ ఉంటే మామూలుగా కోమాలోకి ఎవరైనా వెళ్ళిపోతారు. ఈయన దాంతోపాటు కొన్ని డ్రగ్స్ కూడా తీసుకున్నారు. జీహెచ్బి అంటారు. జీహెచ్బి అంటే గమ్మా హైడ్రాక్సీ బుటీరాట్ అనేది జీహెచ్బి అని పిలుస్తారు. ఈ జీహెచ్బి అనేది పార్టీ డ్రగ్, క్లబ్ డ్రగ్ అని కూడా అంటారు. అంటే పార్టీలు చేసేటప్పుడు ఈ డ్రగ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. విపరీతమైన ఆనందం కలుగజేస్తుంది ఈ డ్రగ్ అనమాట. హైపర్గా ఉంటారు. అలాంటి డ్రగ్గు అవశేషాలు బ్లడ్లో ఉన్నాయి. దాంతోపాటు అల్ప్రాజోలం అనే ఒక ట్యాబ్లెట్ కూడా ఉంది. ఈయన ఆల్రెడీ యాంటీ డిప్రెసెంట్స్ మెడికేషన్ కూడా తీసుకుంటున్నాడు. అవి కూడా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆల్కహాలు, ఈ జీహెచ్బి కాంబినేషనే చాలా డెత్కి దారితీసే కాంబినేషన్ అని చెప్తున్నారు. సో ఈ 2 వేసుకొని దాంతోపాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఈ యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఆయన వాడాడు. వీటి ఎఫెక్ట్తో ఏమైందంటే కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. సో కార్డియాక్ మీద, ఎందుకంటే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఇది పనిచేస్తాయని చెప్తున్నారు. దాన్ని సప్రెస్ చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్స్ని ఇది దెబ్బతీస్తుంది. అలాగా ఈయన రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతిని ఇతనికి కార్డియాక్ అరెస్ట్ వచ్చి అని చెప్తున్నారు. తర్వాత సీసీటీవీలు చూశారు. ఎవరైనా ఈయన ఫాలో అయ్యారా, లేకపోతే కీతో ఓపెన్ చేశారా, ఏదన్నా బలవంతంగా రూమ్లోకి ఎంటర్ అయ్యారా, ఈ యాంగిల్ అంతా కూడా లండన్ పోలీసులు పరిశీలించారు. ఆ యాంగిల్స్ ఏవి కూడా లేవని చెప్తున్నారు. హత్య చేసినట్టుగా లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే ఆయన పార్టీలో డ్రింక్ చేసినప్పుడు ఎవరైనా విషయం ఏదన్నా కలిపారా అన్న యాంగిల్లో కూడా మొత్తం చెక్ చేశారు. అలాంటివి ఏమీ లేవు. క్లియర్గా ఈ డ్రగ్స్ వల్లనే ఆయన బాత్రూమ్ పోయి అక్కడ కుప్పకూలిపోయినాడు అనేది అర్థమవుతుంది. అంటే పార్టీ నుంచి వెళ్ళగానే ఆయన రూమ్లో బాత్రూమ్కి వెళ్ళాడు. అప్పుడే ఆయన అనేది చెప్తున్నారు. ఇప్పుడు లండన్కి సంబంధించి అక్కడ కోర్టు కూడా దీన్ని నిర్ధారించింది. సో దీన్ని వీళ్ళకి తెలియజేసింది కూడా సౌదీ ప్రిన్స్ కుటుంబానికి. వాళ్ళు కూడా దీన్ని ఆమోదించారు. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. డిప్రెషను, యాంగ్జైటీ క్రానికల్గా ఉంటున్నాయి. వాటికి మెడికేషన్ కూడా తీసుకుంటున్నాడు. సో ఇది సూసైడ్ నోటు కానీ ఏమీ దొరకలేదు కాబట్టి చెప్పలేము. క్లియర్గా ఆయన ఆల్కహాలు, ఈ జీహెచ్బి అనే డ్రగ్గు, ఈ 2 మిక్స్ అవ్వడం అనేది ప్రధాన కారణం. దాంతోపాటు యాంటీ డిప్రెషన్స్ అవన్నీ కూడా ఆల్కహాల్తో తీసుకోవడం, వీటన్నిటి వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందనేది ఇప్పటివరకు ఉన్న నిర్ధారణ. అయితే మన కాన్స్పిరసీ థియరీలు ఎలాగ ఉంటాయి, ఈయన్ని హౌతీలే కూడా కాన్స్పిరసీ థియరీ అయితే నడుస్తుంది. కానీ దానికి సంబంధించి పోలీసులు అయితే అథెంటికేట్ చేయట్లేదు.